శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిపర్వాన్ని 91 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 92వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తున్నాం. అలాగని ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. పాండురాజు తన బాహుబలంతో ఎంతో ధనాన్ని తెచ్చాడు, అనేక రాజుల్ని జయించి. అదంతా తన తల్లి సత్యవతికి, తర్వాత భీష్ముడికి, ధృతరాష్ట్ర మహారాజు యొక్క అనుమతితో, అన్నని కదా మహారాజుగా చేసి సేవిస్తున్నాడు పాండురాజు, ఆయన అనుమతితో వాళ్ళిద్దరికీ విదురుడికి కూడా పంచాడు ఆ డబ్బుని. తర్వాత సత్యవతి భీష్ముణ్ణి, తర్వాత తన కోడల్ని పాండురాజు తెచ్చి ఇచ్చిన ధనంతో సంతోషింపజేసింది. తల్లి అయిన అంబాలిక అసమాన తేజస్కుడు నరశ్రేష్ఠుడైన పాండురాజుని కౌగులించుకొని ఆనందించింది. అంబాలిక పుత్రుడి కదా పాండురాజు. వీరుడైన ఆ పాండురాజు ధృతరాష్ట్రుడి చేత చెప్పుకున్నాం, 100 అశ్వమేధయాగాలు చేయించాడు. ప్రతి యాగంలో కూడా 1,00,000 సువర్ణ ముద్రికల్ని దానం చేశాడు. ఎప్పుడు కూడాను అరణ్యాల్లో తిరుగుతూ ఉండేవాడు పాండురాజు. చాలా ఇష్టం ఆయనకి. భవనాల్లో సుఖ శయ్యల మీద పడుకుంటాం కాకుండా అరణ్యాల్లో తిరగడం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన హిమపర్వత దక్షిణ ప్రాంతంలో సంచరిస్తూ కుంతి మాద్రులతో కలిసి ఎలా ఉన్నాడంటే, 2 ఆడ ఏనుగుల మధ్య విహరిస్తున్న ఐరావతం. అంటే ఐరావతం అంటే ఏంటి? ఇంద్రుడి యొక్క వాహనం. ఐరావతం లాగా ప్రకాశించాడు ఆయన. 2 ఏనుగుల ఆడ ఏనుగుల మధ్య ఒక మగ ఏనుగు లాగా సంచరిస్తున్నాడు ఆయన. అక్కడ ఉన్న ఆటవికులందరూ కూడా ఆయన్ని దేవుడిగా భావించారు. అలానే ధృతరాష్ట్రుడు ఆయనకి అన్ని రాజరాజ్యాలని ఏర్పాటు చేశాడు. అంటే రాజుకు ఉండాల్సిన భోగ సామాగ్రిని అంతా ఎప్పటికప్పుడు దూతల ద్వారా పంపించేవాడు. తర్వాత దేవక మహారాజు దగ్గర మంచి రూప యవ్వన సంపన్న అయిన ఒక కన్య ఉన్నట్లు భీష్ముడు విన్నాడు. విని ఆమెని విదురుడికిచ్చి వివాహం చేశాడు. అంటే ఇప్పుడు అందరు పుత్రులకు వివాహాలు పూర్తి అయినట్లు లెక్క. కొడుకు వరుసలే కదా వీళ్ళందరూ. ఆ తర్వాత విదురుడు కూడా ఆమె యందు గుణాల్లో తనతో సంపన్నుడైన పుత్రుల్ని కన్నాడు. జనమేజయ మహారాజా, ముందే చెప్పాను కదా, ధృతరాష్ట్ర మహారాజుకి గాంధారి యందు 100 మంది కొడుకులు పుట్టారు. అయిలా ఈ 100 మంది కాకుండా వైశ్య జాతికి చెందిన ఇంకొక భార్య యందు ఇంకొక కొడుకు కూడా పుట్టాడు. అలానే పాండురాజుకు కుంతి మాద్రుల యందు 5 కొడుకులు పుట్టారు. వారు
కురువంశాభివృద్ధి కోసం దేవతల ద్వారా పుట్టినవారు అనగానే అసలు ఓ బ్రాహ్మణోత్తమ వైశంపాయని అడుగుతున్నాడు జనమేజయుడు. 100 మంది పుట్టడం ఏంటయ్యా ఒకేసారి, ఎలా పుట్టారు, వారి ఆయుష్ ఎంత? అలానే వైశ్యకాంత ఎందుకు ధృతరాష్ట్రుడికి కొడుకు ఎలా పుట్టాడు? ధర్మపత్ని అయిన గాంధారితో ధృతరాష్ట్ర మహారాజు ఎలా ప్రవర్తించేవాడు? అలానే మహాత్ముడైన కిందమునిచే శపింపబడ్డ పాండురాజుకు దేవతల ద్వారా 5 కొడుకులు ఎలా జన్మించారు? ఇదంతా వివరంగా యథాతథంగా నాకు చెప్పాల్సింది. మా బంధువుల్ని గురించి, మా పూర్వీకుల్ని గురించి వినటం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు జనమేజయుడు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు కృష్ణద్వైపాయనుడు ఆకలితో అలసటతో ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు. గాంధారి పరిచర్యలతోటి ఆయన్ని సంతోషపెట్టింది. అప్పుడు ఆయన ఆ కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసులు వారు వరం ఇయ్యాలనుకున్నాడు. అప్పుడు ఆమె తన భర్తతో బలంలో సమానమైన 100 మంది కొడుకులు కావాలని కోరుకున్నది గాంధారి వ్యాస భగవానుడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి ద్వారా ఆమె గర్భవతి అయింది. 2 సంవత్సరాల పాటు గర్భాన్ని మోసింది. మామూలుగా 9 నెలలు 10 నెలలు కదా, ఇంకా కాన్పురాలి ఆమెకి. అంతలో కుంతికి సూర్య తేజస్సుతో కుమారుడు పుట్టాడని విన్నదామె. సూర్య తేజస్సు గల కుమారుడు పుట్టాడన్న విషయం విన్నది. దాంతో ఆమె దుఃఖించింది. తర్వాత తన గర్భంపై కొట్టుకుంటాం మొదలుపెట్టింది. బలవంతంగా పిల్లల్ని పుట్టించాలి. మూర్ఛపోయింది. ఒక మాంసపిండం బయటపడింది ఆమెలో నుంచి. అది లోహగోళంగా ఉంది, అంటే ఇనుప ముక్కలాగా. అప్పుడు ఆమె దాన్ని పారేయాలనుకుంది స్పృహ వచ్చిన తర్వాత. అంతలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు వేగంగా. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు. ఉన్నట్టుగా చెప్పింది ఆమె. కుంతికేమో తేజమూర్తి అయిన మొదటి కొడుకు పుట్టాడని విన్నాను, అందుకోసం భరింపరాని దుఃఖంతో కడుపు పగలగొట్టుకున్నాను. నువ్వు నాకు 100 మంది కొడుకులను వరంగా ఇచ్చావు. ఇది చూడు, 100 మంది కొడుకుల స్థానంలో ఒక మాంసం ముద్ద పుట్టింది నాకు. వ్యాసుడు అన్నాడు, నేను ఇచ్చిన వరం వృధా పోదు. నేను మాట వరసకు కూడా అబద్ధం మాట్లాడను సుమా. ఒక పని చేయి, 100 నేతి కుండలను ఏర్పాటు చేయి, చాటుగా దాయి, వాటిని కాపాడే ఏర్పాటు చేయి. ఈ మాంసపిండాన్ని చల్లని నీటితో తడుపు. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. అప్పుడు ఆ మాంసపిండాన్ని తడపగా ఆయన చెప్పినట్టు తడిపారు చల్లటి నీటితో. వెంటనే అది 100 ముక్కలు అయిపోయాయి. ఎంత బొటని వేలంత ప్రమాణంతో 100 ముక్కలయ్యింది. ముందు 100 ముక్కలయ్యి కొంతకాలం తర్వాత అది 101 భాగాలు అయింది. ఆ తర్వాత వాటిని ఆ ఏర్పరిచిన కుండల్లో పెట్టి దాచారు. తర్వాత వ్యాసుడు శశంశైవ భగవాన్ కాలేనైతావతః పునః ఉద్ఘాటనీయాన్యేతాని కుండానీతి చ సోబలిం. కొంతకాలం తర్వాత తెరవమని చెప్పాడు ఆ కుండల్ని వ్యాసులు వారు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు హిమవత్ పర్వతాలు. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ, అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అన్నమాట. 2 సంవత్సరాలు అయినా గర్భం
కాల్చి ప్రసవం కాకపోయేటప్పటికి బాదుకున్నది కదా. ఆ తర్వాత కుండల్లో పెట్టిన 2 సంవత్సరాలకి క్రమంగా ముందుగా దుర్యోధనుడు పుట్టాడు. ఈయన ధర్మరాజు కన్నా చిన్నవాడు. అంతకుముందే ధర్మరాజు పుట్టేశాడు. దుర్యోధనుడు జన్మించిన విషయాన్ని భీష్మ విదురులకు తెలియజేశారు. దుర్యోధనుడు ఎప్పుడైతే పుట్టాడో అదే సమయంలో భీముడు కూడా పుట్టాడు. ఆ దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచినాయిట పెద్దగా. నక్కలు, కాకులు ఇవన్నీ కూడాను వెంటనే రిప్లై ఇచ్చినాయిట గాడిదలకి. అంటే అవి కూడా అరిచినాయి. రేపు మనం మిగతా భాగాన్ని తర్వాత భాగంలో మిగతా కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణం.